మనకి స్పష్టంగా తెలుస్తున్నది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. విజయవాడలో ఆంజనేయ స్వామి ఆలయం పునఃప్రతిష్టలో శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. హనుమాన్ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఇద్దరు స్వాములతో పాటు ఈ హనుమాన్ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఒక కొత్త దేవాలయం నిర్మించిన, ఒక జీర్ణ దేవాలయ పునరుద్ధరణ జరిగిన తప్పకుండా జిఆర్ స్వామి వారు రావాల్సిందే అక్కడ. ఎందుకంటే నేను మా స్వగ్రామంలో కూడా చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినప్పుడు చిన్న జిఆర్ స్వామి గారి స్వహస్తాల మీదుగా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి దేశంలో మన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా దేవాలయ పునఃప్రతిష్ఠ జరుగుతుందంటే అక్కడ తప్పకుండా చిన్న జిఆర్ స్వామి వారు ఉంటారు. నిజంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి పర్వదినాన ఇద్దరు పీఠాధిపతులు, ఇద్దరు గురూజీల సమక్షంలో ఆ కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ కూడా ఎంతో అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. చిన్నజీఆర్ స్వామి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజాన్ని ప్రేమించాలి, సమానత్వాన్ని పాటించాలనేటువంటి ఒక నినాదంతో పవిత్ర యజ్ఞాన్ని చిన్నజీఆర్ స్వామి గారు ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. హైదరాబాద్ లో వారు ప్రతిష్ఠించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. స్వామీజీ గారు అందరి కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఈ సమాజ పరిరక్షణ కోసం, సమాజంలో సమానత్వం కోసం, నిత్య లోక కళ్యాణం కోసం వారు కృషి చేస్తూ ఉంటారు. ఇద్దరు స్వాములు కూడా వారు లోక రక్షకులుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చిన్నజీఆర్ స్వామి వారు మనకు కనిపించేటువంటి దైవం. వారిలో మనందరం కూడా ఒక దైవాన్ని చూస్తూ ఉంటాం. మరి ఈరోజు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరగడం నిజంగా చాలా సంతోషం. దుర్గాప్రసాద్ స్వామీజీ గారికి మా ప్రాంత సిద్దిపేటతో చాలా అవినాభావ అనుబంధం ఉంది. వారి దగ్గరికి వేలాది మంది మాల వేసుకోవడానికి మా ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. దాన్ని గమనించిన దుర్గాప్రసాద్ స్వామీజీ గారు గత 2 సంవత్సరాలుగా సిద్దిపేటకే వచ్చి స్వాములకు మాలాధారణ చేయించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా మా కోమటి చెరువులో కూడా ప్రతి సంవత్సరం తెప్పోత్సవం కార్యక్రమంలో కూడా వారు అక్కడ పాల్గొనడం కూడా మా ప్రాంతంలో ఎంతో సంతోషంగా ఉంటుంది.